క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) 62,000 కోట్ల రూపాయలతో మరో 97 తేజస్ మార్క్ 1A జెట్స్ని కొనడానికి ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది. మామూలుగా CCS క్లియరెన్స్ ఇచ్చాక వారం లోపే డీల్ సైన్ అవడం జరుగుతుంది. 2023 నవంబర్ 30న డిఫెన్స్ మినిస్ట్రీ ఈ డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు 2 ఇయర్స్ లోపే ఈ డీల్ సైన్ అవబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదట 40 తేజస్ మార్క్ 1 జెట్స్ని ఆర్డర్ చేయగా 2021లో 48,000 కోట్ల రూపాయలతో మరో 83 తేజస్ మార్క్ 1A జెట్స్ని కూడా ఆర్డర్ చేసింది. ఇవి తేజస్ మార్క్ 1 కంటే అడ్వాన్స్డ్ వెర్షన్స్. అయితే ఇప్పుడు మరో 97 జెట్స్ని కొనడానికి కూడా ప్రిపేర్ అయింది. తేజస్ని మెయిన్గా MiG-21 జెట్స్ని రీప్లేస్ చేయడం కోసం డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఇప్పటి వరకు ఉన్న MiG-29 జెట్స్ కూడా రిటైర్ అయ్యి స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ అనేది 31 నుండి 29కి పడుతుంది. 83 తేజస్ మార్క్ 1Sలో 10 ట్రైనర్ జెట్స్, 73 కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. స్క్వాడ్రన్కి 18 లెక్క 4 స్క్వాడ్రన్స్ అవుతాయి. ఈ ఫస్ట్ ఆర్డర్ డెలివరీ అయితే స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ అనేది 33కి పెరుగుతుంది. అయితే ఇంజన్ డెలివరీ అనేది మెయిన్ ఇష్యూ. ఒరిజినల్ స్కెడ్యూల్ అయితే తేజస్ మార్క్ 1A డెలివరీ 2024 మార్చిలోనే స్టార్ట్ అవ్వాలి. కానీ 2025 మార్చిలోనే GE ఫస్ట్ ఇంజన్ని డెలివరీ చేసింది. లాస్ట్ మంత్ సెకండ్ ఇంజన్ని డెలివరీ చేసింది. మెయిన్గా ఇంజన్స్ లేట్ అవ్వడం వల్లే డెలివరీస్ లేట్ అవుతున్నాయి. అమెరికన్ GE కంపెనీ ఈ మంత్ నుండి 2026 మార్చి వరకు నెలకి 2 ఇంజన్స్ లెక్క డెలివరీ చేస్తామని చెప్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా మొత్తం 17 ఇంజన్స్ని డెలివరీ చేస్తామంటుంది. ఇంజన్ డిలేస్కి GE చెప్తున్న రీజన్స్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్, సప్లై చైన్ ఇష్యూస్. తేజస్ జెట్స్లో ఉండేది F404 IN-20 వేరియంట్. ఇంతకుముందు 40 తేజస్ మార్క్ 1 జెట్స్ కోసం 65 ఇంజన్స్ని ఆర్డర్ చేయడం జరిగింది. 2016లో తేజస్ జెట్స్ డెలివరీలు స్టార్ట్ అయ్యే టైంకే GE మొత్తం ఇంజన్స్ని డెలివరీ చేసింది. అయితే తర్వాత ఇక ఈ ఇంజన్స్కి ఇక డిమాండ్ ఉండదు, పెద్ద ఆర్డర్స్ రావని ఆ ప్రొడక్షన్ లైన్ని వేరే ఇంజన్స్ కోసం తయారు చేయడానికి మార్చింది. 5 ఇయర్స్ తర్వాత HAL మరలా 83 తేజస్ మార్క్ 1A జెట్స్ కోసం 99 ఇంజన్స్ కావాలని ఆర్డర్ చేసింది. సో ఇంజన్ ప్రొడక్షన్ని రీస్టార్ట్ చేయడం కాంప్లెక్స్ ఇష్యూ అయిందని చెప్పింది. ఇంకో పక్క COVID-19 ఇంపాక్ట్ కూడా ఉంది. తర్వాత GEకి ఇంజన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ముఖ్యమైన పార్ట్స్ని సప్లై చేసే సౌత్ కొరియన్ కంపెనీ దివాలా తీశాక ఈ సప్లై చైన్కి దెబ్బ పడింది. ఇలా ప్రొడక్షన్ని రీస్టార్ట్ చేశాక సప్లై చైన్ ఇష్యూస్ వల్లే లేట్ అవుతుందని చెప్తుంది. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇందులో జియో పాలిటిక్స్ కానీ అమెరికన్ జెట్స్ని కొనేలా ప్రెజర్ టాక్టిక్స్ కానీ ఏం లేవు, సప్లై చైన్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. ఈ ఇంజన్స్తో పాటు అమెరికా నుండి డెలివరీ లేట్ అయిన ఇంకో ఆర్డర్ 6 అపాచీ హెలికాప్టర్ డీల్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపాచీ హెలికాప్టర్స్ ఇంజిన్ పవర్ జనరేటర్లో ఫెయిల్యూర్స్ రావడం వల్ల క్రాష్ అవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం జరుగుతుంది. దాని గురించి కొంతకాలం డెలివరీస్ని ఆపేసి టెస్టులు చేసింది. తర్వాత సిమిలర్ సప్లై చైన్ ఇష్యూస్ అనే చెప్పింది. అయితే చివరికి ఆ ఆర్డర్ చేసిన 6లో 3 హెలికాప్టర్స్ని లాస్ట్ మంతే డెలివరీ చేసింది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు మిగిలిన 3 హెలికాప్టర్స్ కూడా డెలివరీ అవుతాయని బోయింగ్ హామీ ఇస్తుంది. ఓవరాల్గా అమెరికా నుండి లేట్ అవుతూ వస్తున్న 2 ఆర్డర్ డెలివరీస్ అయితే ఎలాగో స్టార్ట్ అయ్యాయి. ఈ మార్చి 31 లోపు కొన్ని జెట్స్ డెలివరీ అయ్యి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి స్పీడప్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ 4 తేజస్ మార్క్ 1A స్క్వాడ్రన్స్తో పాటు 97 జెట్స్లో కొన్ని ట్రైనర్స్ ఉన్నా కూడా అవి 5 స్క్వాడ్రన్స్ అవుతాయి. అలాగే 6 జాగ్వార్ స్క్వాడ్రన్స్ని రీప్లేస్ చేయడానికి 114 రఫాల్ జెట్స్ని కూడా ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. పడిపోయిన స్క్వాడ్రన్ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ బాగా సీరియస్గా ఉందని అయితే అర్థమవుతుంది. ఈ 97తో తేజస్ నెంబర్స్ అనేవి 220 అవుతాయి. తేజస్ జెట్స్కి మెయిన్ రోల్ ఇంటర్సెప్టర్, ఎనిమీ జెట్స్ని స్టాప్ చేయడం. అందువల్ల బోర్డర్స్కి దగ్గరలో ఉన్న బేస్లలో మోహరిస్తారు. తేజస్ మార్క్ 1లో పల్స్ డాప్లర్ రెడార్ ఉంది. అయితే మార్క్ 1A వెర్షన్కి 5th జనరేషన్ జెట్స్లా AESA రెడార్ ఉంటుంది. రఫాల్ లాంటి 4.5 జనరేషన్ జెట్స్లో కూడా ఇంతకుముందు PESA పల్స్ డాప్లర్ రెడార్సే ఉండేవి. అయితే రీసెంట్ ఇయర్స్లో AESAకి అప్గ్రేడ్ చేశారు. అయితే తేజస్ని కూడా అలానే ఇంప్రూవ్ చేస్తున్నారు.
మొదట కొన్ని మార్క్ 1A జెట్స్లో ఇజ్రాయేలీ ఏఈఎస్ఏ రెడార్ ఉంటుంది. మిగతా వాటిలో డిఆర్డిఓ ఉత్తమ్ రెడార్. రఫాల్లో ఉన్న RBE-2 రెడార్ కన్నా కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే తేజస్కి న్యూ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా ఉంటుంది. ఇందులో డిఆర్డిఓ డెవలప్ చేసిన గ్యాలియం నైట్రైడ్ బేస్డ్ జామర్ ఉంది. ఓవరాల్గా తేజస్లో ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ కోసం అడ్వాన్స్డ్ రెడార్ సెన్సార్స్ని ఫిట్ చేసి ఈ అప్గ్రేడెడ్ మార్క్ 1A వెర్షన్ని డెవలప్ చేసింది. తేజస్ లైట్ వెయిట్ జెట్, చిన్నగా ఉంటుంది కాబట్టి రఫాల్ లాంటి జెట్స్ కంటే కూడా చాలా తక్కువ దూరంలో ఉన్నప్పుడే రెడార్స్ గుర్తించగలవు. అయితే లాంగ్ రేంజ్ ఏఈఎస్ఏ రెడార్తో తేజస్ ఎనిమీ జెట్స్ని ముందే గుర్తించగలదు. ఎయిర్ ఫోర్స్లో రఫాల్ తర్వాత ఏఈఎస్ఏ రెడార్ ఉండే రెండో జెట్ తేజస్ మార్క్ 1A. ఈ అప్గ్రేడ్ అనేది మార్క్ 1Aకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చిన వెర్షన్ని 40 యూనిట్స్లో కొని ఈ వెర్షన్ని 180 జెట్స్ని ఆర్డర్ చేస్తుంది అంటే ఎయిర్ ఫోర్స్కి తేజస్ మార్క్ 1A మీద ఎంత నమ్మకం వచ్చిందో అర్థమవుతుంది. ఎయిర్ ఫోర్స్ అయితే తేజస్ మార్క్ 1Aపై చాలా ఆశలు పెట్టుకుంది. మరి జీఈ ఇక ఇంజిన్ డెలివరీని స్పీడప్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.